రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ ఉషక్క నేతృత్వంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి అష్టాంగ కార్యక్రమాలు 3 నెలల కార్యాచరణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మరి మొన్న కళింగ భవన్ లో ఆ యొక్క 3 నెలల కార్యాచరణ విడుదల చేసిన సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని సంఘాలు కలిపి ఈ యొక్క పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కేంద్రంలో మరి మౌన దీక్ష చేపట్టడం 42% రిజర్వేషన్లను వెంటనే కల్పించాలని ప్రధాన డిమాండ్తో ఈ రోజు జిల్లా కేంద్రంలో చేయడం జరుగుతుంది. మరి మనకు 42% రిజర్వేషన్లు మన హక్కుగా మనం అడిగితే కొందరు బీసీ వ్యతిరేకులు మన పైన కోర్టుకు పోయి అనేక విధాలుగా మన నోటికాడి బుక్కను ఈరోజు తీసుకొని మరి వారికి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చిన సందర్భంలో ఒక్క బీసీ కూడా కోర్టుకు పోయి వాళ్ళను తినే బుక్క కాడి నోటి బుక్క మనం కొట్టలేదు. కానీ మనం తినే నోటి బుక్కను వాళ్ళు కొట్టారు కాబట్టి మన ఉద్యమం ద్వారానే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా తెలంగాణ తీసుకున్నామో ఆ విధంగా మన యొక్క హక్కులను సాధించుకునే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశించి మరి అక్క జేఏసీ చైర్మన్ దాసరి ఉషక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నా. 42% బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది. మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు 3 నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు మౌన దీక్ష చేయమని తెలియజేశారు. మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి మౌన దీక్ష. ఎంతో మంది అనుకుంటారు ఆ సమస్యకి ఈ పరిష్కారం ఈ ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి, కానీ ఎన్నో వాటికి పరిష్కారం మనలోనే ఉంది అని చెప్పి ఈ మౌన దీక్షలో మనం అంతర్గతంగా పరిశీలించుకున్నప్పుడు తెలిసేది. బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు? ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటది? తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు. కాబట్టి నేడు మనం ఏం చేద్దాం? అందరూ అంటారు మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక సినిమా తీసినప్పుడు ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటారు. మరి బీసీ జేఏసీకి బీసీల 42% రిజర్వేషన్లకి విలన్ ఎవరు అడుగుతారు? ఏ ప్రభుత్వం మీకు విలన్ అని అడుగుతున్నారు? దీని దృష్ట్యా నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా. మన తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి జయలలిత అమ్మగారు మరి ఏ ఒక్కరిని కూడా వీళ్ళు నా విలన్ అని చెప్పేసి ఎవరిని కూడా చూపెట్టలే. వీళ్ళే దానికి కారకులు, వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి చూపెట్టలే. ఆవిడ ఆ సమయంలోనే ప్రతి ఒక్క పార్టీని, కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే మీతోటి పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు. బీజేపీ పార్టీ ముందుకు వస్తే మీతో కూడా పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు 69% రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు. ఆ విధంగా పొత్తులతోటి నేడు తమిళనాడు రాష్ట్రానికి 69% రిజర్వేషన్లు తీసుకొని రాగలిగారు. మరి నేడు మనము కూడా అక్కడున్న అధిష్టానం అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అని ఎట్లా అంటున్నామంటే నేడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతుగానే నిలుస్తున్నారు. ఎవ్వరు కూడా వ్యతిరేకించట్లేదు దీనికి. కానీ మన ఒత్తిడి సరిపోవట్లే. కాబట్టి నేడు చేయాల్సిన పోరాటం, రాజ్యాంగ పోరాటం ఏదైతే చేయాలో, ఏదైతే చట్టాల పరంగా పోరాటం చేయాలో ఆ పోరాటం జరుగుతూనే ఉంది.
కానీ ఆ చట్టాల పరంగా పోరాటం చేస్తూనే ఉన్నప్పుడు మరి మనం దానికి బలం ఎట్లా చేకూర్చాలి, ఎట్లా అంటే గల్లీలనే. అందుకనే నేను గల్లీలోకి ప్రతి ఒక్కరం రావాలి, ప్రతి ఒక్కరం కూడా మన బలాన్ని మనం చూయించుకోవాలి. మరి 42% మన లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నప్పుడు మరి ఏ పార్టీ వాళ్ళైనా కూడా, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ముందుకు రావాలి. మరి నేడు కుల సంఘాల వాళ్ళు వస్తున్నారు, మహిళా సంఘాల వాళ్ళు వస్తున్నారు, కార్మిక సంఘాల వాళ్ళు వస్తున్నారు, అదే విధంగా బహుజన సంఘాల వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. మరి వస్తున్న క్రమంలో నేడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా రాజకీయాలతోటి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారో. మనం బీసీ బిడ్డలే, కానీ మళ్ళీ వెనకాల నుంచి ఒక ధర ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా అన్నలకి అక్కలకి అందరికీ కోరుకునేది ఏంది అని అంటే, మనందరం ఒకే వంశ బిడ్డలం, ఒకే జాతి బిడ్డలం. కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేద్దాము. మళ్ళీ ఇంకో ధర చేతిలోకి మనం ఇప్పటి వరకు కూడా మనం ఈ ఎంపీటీసీ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్లు మీకియా అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తారేమో. ఒకప్పుడు మనకి బిర్యానీ 100 రూపాయలు అవి తాయిలాలుగా వాడేటోళ్ళు, నేడు ఎంపీటీసీ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్లు తాయిలాలుగా వాడుతున్నారు. కానీ అవేవి కూడా ఇప్పుడు పని చేయవు. ఎందుకంటే బీసీలు అందరం కూడా మీరు మాకు ఇచ్చేది ఏంటి, మా టికెట్లు మేమే తెచ్చుకునే అంత శక్తి మాకు ఉన్నది అని చెప్పేసి నేడు ఈ బీసీ జేఏసీ ఏర్పాటు చేసి మా శక్తిని తెలియజేసుకోవడానికి ఈ దీక్షలు అన్ని కూడా, ఈ కార్యక్రమాలు అన్ని కూడా. మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవేణి శంకరన్న గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన జిల్లా మహిళా కన్వీనర్ గా సిరవేన స్వప్న అక్క గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా యాదవ సంఘం నుంచి అందరు పెద్దలతోటి మాట్లాడి నేడు మన శైలేంద్ర కొమరయ్య యాదవ్ గారికి మన జిల్లా కన్వీనర్ గా యాదవ సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా బెల్లం భూమేష్ గారికి మన గాండ్ల తిలకల సంఘం వారితో మాట్లాడి వారికి కూడా ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మన పూసవర్ల నుంచి మన గుడ్ల సమ్మయ్య గారికి ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్క సంఘ పెద్దలతోటి మాట్లాడుకొని ముందు ఇంకా ఎన్నో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలని జిల్లా నుంచి గ్రామ స్థాయి నుంచి గల్లీ స్థాయి నుంచి గడప స్థాయి వరకు తీసుకొని వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక నాయకుడు వచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము అని చెప్పి కోరుకుంటూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరున నా ధన్యవాదాలు, నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ జై బీసీ.